వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఏపీలో కొత్త జిల్లాలు మండలాలు ఖరారు, ఆ నియోజకవర్గాల పాత జిల్లాల్లోకి. ఇక తర్వాత మనం ఈ వీడియోలో చర్చించుకునే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తదుపరి ప్రశ్నలు: మార్కాపురం జిల్లా ఏర్పాటులో భాగంగా కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ఎక్కడ కలపనున్నారు? ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా ఎన్ని జిల్లాలు పెరగనున్నాయి? విజయవాడ నుంచి సింగపూర్కు ఇండిగో విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు? విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే ముందుగా మాధవమటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. మన వీడియోకి లైక్ చేయండి. ఈ మ్యాటర్లోకి వెళ్తే, ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజన రంగం సిద్ధం అవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే నియమించిన మంత్రివర్గం ఉపసంఘం పని మొదలుపెట్టింది. దాదాపుగా కొత్త జిల్లాలు మండలాలపైన సూత్రప్రాయంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు తిరిగి పాత జిల్లాల్లో కలవనున్నాయి. ఈ మేరకు జనవరిలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన కీలక అడుగులు వేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32కి పెరగనున్నాయి. కొత్తగా 6 జిల్లాలపై దాదాపు స్పష్టత వస్తుంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో 1-2 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు. పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది. తాజాగా రెవెన్యూ అధికారులు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు అవసరమైన నివేదికను ఇవ్వాలని నెల్లూరు, బాపట్ల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో వచ్చే జనవరి నాటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు ఒంగోలు కేంద్రంగా కొనసాగే అవకాశం, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను 3 జిల్లాల్లోకి విభజించారు. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకిని, నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల వారు తమను ప్రకాశంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మొత్తుకున్నారు. దీంతో నాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు, అద్దంకిలను ఒంగోలులో చేరుస్తామని స్పష్టంగా చెప్పారు. కాగా వచ్చే జనవరిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది విషయం. జిల్లాలకు సంబంధించి మండలాలు ఖరారైనాయి, నియోజకవర్గాలు పాత జిల్లాల్లోకి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కదా. ఈ వీడియోను మరింత మందికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా కామెంట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.